సైబర్ నేరగాళ్లు సరికొత్తగా ఆలోచిస్తున్నారు. అమాయకులతో ఆటలాడుకుంటున్నారు. మాయ మాటలతో మభ్య పెడుతున్నారు. అందిన కాడికి దోచుకుంటున్నారు. బెదిరింపులకు పాల్పడుతూ బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఇక తాజాగా రిటైర్డ్ టీచర్ను బెదిరించి లక్షలు కొల్లగొట్టారు. ఏకంగా 93 లక్షలు కాజేశారు. భారీ మొత్తంలో డబ్బు పోగొట్టుకున్న తర్వాత కానీ ఆమెకు మోసం విషయం అర్థం కాలేదు. షాక్ నుంచి తేరుకున్న ఆమె వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఇంతకీ సైబర్ నేరగాళ్లు ఆమెను ఎలా బెదిరించారు? లక్షలాది రూపాయలు ఎలా కాజేశారు? ఒక రిటైర్డ్ టీచర్ను ఏం చెప్పి మోసగించారు? వాచ్ దిస్ సైబర్ క్రైమ్ స్టోరీ. విశ్రాంత ప్రధానోపాధ్యాయురాలు కాకరపర్తి రాజరాజేశ్వరిది పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు. జూలై 25న ఆమెకు ఓ వీడియో కాల్ వచ్చింది. పోలీస్ గెటప్లో ఉన్న ఓ వ్యక్తి కర్ణాటక గాంధీనగర్ ఎస్ఐని అంటూ తనని తాను పరిచయం చేసుకున్నాడు. అక్కడి నుంచి మాయమాటలు మొదలుపెట్టాడు. మీ ఆధార్ నంబర్తో ఒక వ్యక్తి సెల్ నెంబర్ తీసుకుని అమ్మాయిలను ఏడిపిస్తున్నాడు. మేమతన్ని అరెస్ట్ చేశాం. మీకు 30 లక్షలు చెల్లించి మీ ఆధార్ కార్డు కొనుగోలు చేసినట్లు చెప్తున్నాడు. ఆ మొత్తం మీ ఖాతాకు జమ చేశానంటూ మాకు ఆధారాలు చూపిస్తున్నాడంటూ చెప్పుకొచ్చాడు. పోలీస్ గెటప్లో ఉన్న వ్యక్తి చెప్పిందంతా నిజమేనని రాజేశ్వరి నమ్మింది. తన మాటలు ఆమె నమ్ముతుందని గ్రహించిన కేటుగాడు మరింత ముందుకు వెళ్లాడు. మీ అరెస్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చిందని, మిమ్మల్ని అరెస్ట్ చేసేందుకు వస్తున్నామంటూ ఆమెను బెదిరించాడు. దీంతో రాజేశ్వరి షాక్కు గురైంది. కేటుగాడు బెదిరించేసరికి రాజేశ్వరి కంగారు పడింది. ఆమెకు సంబంధించిన విలువైన సమాచారం ఆ కేటుగాడికి అందించింది. తన ఆధార్ కార్డు తన వద్దే ఉందని, ఎవరికి అమ్మలేదని, తన ఖాతాకు ఎలాంటి సొమ్ములు జమ కాలేదని ఆమె తెలిపింది. వీడియో కాల్లో ఉన్న వ్యక్తి బ్యాంకు ఖాతాల వివరాలు, ఓటీపీ వివరాలు తమకు పంపించాలని, పూర్తి స్థాయిలో తనిఖీ చేసి తప్పు లేదని తెలితే వదిలేస్తామని, లేకుంటే చిక్కుల్లో పడతారని మరోసారి బెదిరించాడు. ఈ కేసు విషయం ఎవరికైనా చెప్తే వాళ్లను అరెస్ట్ చేస్తామని హెచ్చరించాడు. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ఆమె తన ఖాతాల వివరాలను వారికి చెప్పేసింది. బంగారం తాకట్టు పెట్టి మరీ దఫాదఫాలుగా తన ఖాతాలో 90 లక్షలు జమ చేసింది. ఆ మొత్తాన్ని అవతలి వ్యక్తి నెల రోజుల్లో 10 సార్లుగా డ్రా చేసేశాడు. ఆ తరువాత నుంచి ఆ వ్యక్తి ఫోన్ తీయడం మానేశాడు. దీంతో మోసపోయానని గ్రహించిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూలై 25వ తేదీ నుండి తనకు చెందిన 10 అకౌంట్లలో నుండి సైబర్ నేరగాళ్లు 93 లక్షలు కాజేశారని రాజేశ్వరి ఆవేదన వ్యక్తం చేసింది. సీఐ జగదీశ్వరరావు పర్యవేక్షణలో ఎస్ఐ హనుమంతు, నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డీఎస్పీ జయసూర్య ఆకివీడు వచ్చి జరిగిన విషయం తెలుసుకున్నారు. ఈ కేసులోని పూర్వాపరాలను పరిశీలించారు. సైబర్ నేరగాళ్లు ఏ విధంగా మోసం చేశారనే విషయం మీడియాకు వివరించారు. అందరికీ నమస్కారం అండి. నేను ఆకివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తా ఉన్నా. మా ఆకివీడు మున్సిపాలిటీలో ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారికి 7వ నెలలో ఒక వాట్సాప్ వీడియో కాల్ రావడం జరిగింది. వారి యొక్క ఆధార్ కార్డు యూజ్ చేసి ఏవో ఫ్రాడ్స్ జరిగినట్టు ఆమెని భయపెట్టేసి ఆమె అకౌంట్లో ఒక 93,25,000 రూపాయలు వాళ్ళ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగిందండి. దీంట్లో భాగంగా మీ అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, ఇవన్నీ కూడా మిస్ ఆపరేషన్ ద్వారా వచ్చాయి, ఇవన్నీ కూడా ఇల్లీగల్ అమౌంట్స్ అని ఆమెను బెదిరేసి సుమారు వారి యొక్క ఫ్రాడ్స్ అకౌంట్స్లోకి ఒక 10 అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకోవడం జరిగింది. ఎవరో కూడా ఈరోజు పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి డిజిటల్గా అరెస్ట్ చేసేది ఏముండదండి. అందరూ కూడా మిమ్మల్ని ఫిజికల్గానే వచ్చి అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ యొక్క సమాచారం కూడా మీకు తెలియపరుస్తారు. ఏ కేసుల్లో మీరు అరెస్ట్ అవుతారని కూడా తెలియపరుస్తారు. ఎవరు కూడా డిజిటల్ అరెస్ట్ అనేది మోసపోవద్దు. ఒకవేళ అటువంటి కాల్స్ అయినా వస్తే కనుక ఇమీడియట్గా కాల్ కట్ చేయడం, నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి తెలియజేయండి. అంతేగాని డిజిటల్ అరెస్ట్ అంటే మీరు భయపడిపోయి వాళ్ళని ఏదో నమ్మేసి మీరే బాధపడిపోయి మీ యొక్క ఆధార్ కార్డ్స్, మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్, పిన్ నెంబర్స్, ఓటీపీస్ అన్నీ కూడా ఫార్వర్డ్ చేసేస్తూ ఉన్నారు. అటువంటి డిజిటల్ అరెస్ట్ ఏమీ లేవు. మేము చాలా రెగ్యులర్గా ఇటువంటి క్యాంపెయిన్స్ అన్నీ కూడా పెడతా ఉన్నాం. జనాలు ఎవరు మోసపోకూడదండి. అందరూ కూడా గమనించాలి. ధన్యవాదాలు.
ఈ కేసు నేపథ్యంలో ప్రజలకు కొన్ని కీలక సూచనలు చేశారు పోలీసులు. అపరిచిత వ్యక్తుల నుంచి కాల్స్ వస్తే భయభ్రాంతులకు గురికావద్దని సూచించారు. వారి బెదిరింపులకు లొంగితే మీ ఖాతాలు ఖాళీ అవ్వడం ఖాయమని తెలిపారు. అనుమానిత కాల్స్ వస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఇటీవల కాలంలో ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎక్కువగా జరుగుతున్నాయండి. వారు మన యొక్క అలసత్వాన్ని, మన యొక్క అత్యాశని వాళ్ళు క్యాష్ చేసుకోవడం జరుగుతూ ఉంది. మనకి ఒక లింక్స్ పంపిస్తూ ఉంటారు, మీకు ఒక గిఫ్ట్స్ వచ్చాయని చెప్పి, అట్లాగే వర్క్ అట్ హోమ్ జాబ్స్ ఉన్నాయని చెప్పేసి ఇట్లాగా మనల్ని ఎక్కువగా అత్యాశ చూపించి మనకు ఒక లింక్స్ పంపిస్తూ ఉంటారు. ఆ లింక్స్ ఓకే చేసిన తర్వాత మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో ఎంటర్ చేయమంటారు. మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్, మన ఓటీపీస్, ఆధార్ కార్డ్స్, పాన్ నెంబర్స్ అన్నీ కూడా దాంట్లో ఎంటర్ చేయమంటారు. ఎంటర్ చేయమన్న తర్వాత మన యొక్క ఫోన్ కూడా వాళ్ళ యొక్క చేతిలోకి వెళ్ళిపోతే దాన్ని చేస్తారు. అందువలన మీరు అటువంటి లింక్స్ని యాక్సెప్ట్ చేయొద్దండి. ఏదైనా కంపెనీ జాబ్స్ గురించి ఏదైనా ఉంటే కనుక ఇమీడియట్గా దాని గురించి పూర్తిగా అవగాహన తీసుకొని దాని మీద క్లారిటీ తెచ్చుకున్న తర్వాత దానికి అప్రోచ్ అవ్వాలి. ఏదైనా సరే ఇటువంటి ఏదైనా జరిగి ఇమీడియట్గా మీ అకౌంట్లో ఏదైనా డబ్బులైనా పోతే కనుక మీరు భయపడకుండా 1930కి కాల్ చేసి మీరు ఏదైతే అకౌంట్కి డబ్బులు పంపారో అవన్నీ కూడా డీటెయిల్స్, మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి తెలియజేస్తే మీ యొక్క అకౌంట్లో పోయిన డబ్బులన్నీ కూడా మీకు హోల్డ్ చేయడం జరుగుతుందండి. ఇటువంటి సమస్య వచ్చినప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వండి. ఈ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కూడా తెలియజేయాలి. తెలియజేయని పక్షంలో 112 కన్నా కాల్ చేసి చెప్పండి. అంతేగాని ఎవరు కూడా ఇలాగ ఆన్లైన్ మోసగాలకి మోసపోవద్దు. మీ యొక్క డబ్బుల్ని సురక్షితంగా పెట్టుకోవండి. అట్లాగే మీ యొక్క బ్యాంక్ ఖాతాను కూడా ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేసి ఓటీపీ. భారతదేశంలో ప్రస్తుతం జరుగుతున్న నేరాల్లో సైబర్ నేరాలు 25% వరకు ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ఉండాలని ప్రజలకు పదే పదే పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎన్ని రకాలుగా అవగాహన కార్యక్రమాలు చేపట్టినా సైబర్ నేరగాళ్ల బారి నుంచి తప్పించుకోలేకపోతున్నారు. డబ్బులు పోయిన తర్వాత లబోదిబోమంటున్నారు.